నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు వివేదిక అమృత మహోత్సవ్ రెండవ సంచిక ప్రారంభం 7 రాష్ట్రాల చేనేత కార్మికులు పాల్గొంటారన్న రాష్ట్రపతి లండన్ పర్యటనలో మంత్రి జయశంకర్ కు తప్పిన భారీ ముప్పు మంత్రి కారు వద్దకు దూసుకొచ్చి ఖాళీ స్థానాల కలకలం డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకువస్తున్నామన్న చంద్రబాబు గంజాయి కట్టడి చేస్తే ఉపాధితో పాటు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడి వైద్య కళాశాలను పీపీపీ విధానంలో పూర్తి చేస్తామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ 5 వైద్య కళాశాలల్లో గత ప్రభుత్వమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తెచ్చిందని ఆరోపణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో వివేదిక అమృత మహోత్సవ్ రెండవ సంచికను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ ఎడిషన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరిల సాంస్కృతిక వారసత్వం గురించి తెలియజేసేలా సుమారు 500 మంది చేతివృత్తి కళాకారులు, చేనేత కార్మికులు పాల్గొంటారని చెప్పారు. దక్షిణ భారతదేశ కళలు, సంస్కృతి గురించి తెలుసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశ వైవిధ్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో వివేదిక అమృత మహోత్సవ్ నిర్వహించబడుతుందని వివరించారు. इस संस्करण में दक्षिण भारत के 5 राज्य कर्नाटक, केरल, तमिलनाडु, तेलंगाना और आंध्र प्रदेश के साथ साथ लक्षद्वीप और पुडुचेरी की जीवन सांस्कृतिक विरासत की विशेष जानकारी लोगों को मिलेगी। विविधता का अमृत महोत्सव के इस दक्षिण भारतीय संस्करण में लगभग 500 कारीगर और बुनाकार शामिल हो रहे हैं। वे कांजीवरम और पचमपल्ली इकोत से लेकर के एटिकप्पका टॉयज का प्रदर्शन करेंगे। अनेक कलाकार पारंपरिक लोक नृत्य तथा गीतों की प्रस्तुति द्वारा दक्षिण भारत की अनुपम झलक भी दिखाएंगे। मैं लोगों से आग्रह करती हूँ कि इस उत्सव में भागीदारी करें और दक्षिण भारत की कला संस्कृति को जानें और उसका प्रभाव प्रसार करें। साथ ही सभी कारीगरों और कलाकारों को मनोबल भी बढ़ाएंगे। पिछले वर्ष राष्ट्रपति निलयम सिकंदराबाद में भी उत्तर पूर्वी क्षेत्र पर उत्सव का आयोजन किया गया था, जिसमें अनेक आगंतुक आए और सबकी भागीदारी से उस आयोजन में भी कारीगरों और कलाकारों को खूब प्रोत्साहित मिला। सांस्कृतिक विविधता के साथ साथ इंक्लूसिविटी यानी समावेशिता पर भी विशेष ध्यान दिया जा रहा है। इसी सोच के साथ राष्ट्रपति भवन में दिव्यांगजनों को विकास की मुख्य धारा में लाने के लिए पर्पल फेस्ट का आयोजन और मिट्टी कैफे खुलने के जैसे महत्वपूर्ण कदम भी उठाए गए हैं। जनजातीय समाज के भाई बहनों, सेल्फ हेल्प ग्रुप्स की महिलाओं को भी अनेक अवसरों पर यहाँ आमंत्रित किया जाता है। ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కు భారీ ముప్పు తప్పింది. చథం హౌస్ థింక్ ట్యాంక్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కారులో ఆయన బయలుదేరుతుండగా అక్కడే ఉన్న ఖలిస్తానీ జయశంకర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలకలం సృష్టించారు. ఓ దుండగుడు ఏకంగా భద్రతా సిబ్బందిని దాటుకొని ఆయన కారు వద్దకు మెరుపు వేగంతో దూసుకొచ్చి కేంద్ర మంత్రి జయశంకర్ పై దాడికి యత్నించాడు. భారత జాతీయ జెండాను అవమానపరిచేలా ప్రవర్తించాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు దుండగుడిని అరెస్టు చేసి ఖలిస్తానీ సానుభూతి పరులను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ నేపథ్యంలోనే దాడికి యత్నించే వరకు ఏం చేస్తున్నారంటూ జయశంకర్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై కేంద్రం సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అతిపెద్ద విధ్వంసం జరిగినా అక్కడే ఉన్న అధికారులు స్పందించకపోవడం గమనార్హం. రాజకీయ పరిణామాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మున్ముందు ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించామని ఆయన తెలిపారు. 2 కీలక సమావేశాలకు సంబంధించిన విషయాల గురించి ఆయన మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు గురించి మంత్రులతో చర్చించామని తెలిపారు. భూములకు సంబంధించి కంప్యూటరైజేషన్లో కొన్ని సమస్యలు వచ్చిన విషయం వివరించామని చంద్రబాబు వెల్లడించారు. గతంలో నాయకులు, అధికారులు కలిసిపోయారని, ప్రైవేటు భూములను బలవంతంగా 22(E)లో చేర్చారని తెలిపారు. గతంలో అటవీ భూములు కూడా ఆక్రమించారని పేర్కొన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును త్వరగా ఆమోదించాలని అమిత్ షాను కోరామని చంద్రబాబు తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లులో పట్టణ, గ్రామీణ భూములు ఉన్నాయని తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు వచ్చాక భూ అక్రమాలపై పీడీ కేసులు పెడతామని స్పష్టం చేశారు. In computerization there is a problem, checks and balances are not there. Then naturally by taking shelter, leaders and administration colluded. By forcibly private lands are included in 22(E). If they accept to give them with the distress price, then they will delete and take over. This type of even in the name of house sites also so much of land they have grabbed, even forest land and so many ways of land grabbing. We want to go very firmly with a demonstrative effect. That's why this bill, AP Land Grabbing Provision Bill, even Gujarat they have executed very well. Even Andhra Pradesh we have passed in the Assembly and Council. Now it has come to Delhi for approval. I request it to clear at their nearest. In this bill, both an urban and rural lands are included, and also the burden of proof of concept will be on grabber. Earlier government has to do, and now they have to prove it. They are not grabbed that land, so that is one pending. We request him. Prevention of activities of bootleggers, dacoits, drug offenders, goondas, immoral trafficking, all of offences. There is one act, Land Grabbers Bill Act, that also PD, you can book cases against them. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ పెద్ద సమస్యగా ఉన్నాయని వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు వ్యవస్థలు ఏర్పాటు చేశామని అన్నారు. గంజాయి కట్టడి చేస్తే ఉపాధితో పాటు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ప్రకటించారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకువస్తామని చంద్రబాబు వివరించారు. 2 బిల్లుల గురించి కేంద్ర మంత్రులతో చర్చించామని తెలిపారు. In Andhra Pradesh there is a big problem, ganjai and also our drugs. Even cultivation of ganjai is a big problem. Earlier you have seen so many times wherever there is a detection of ganjai, origin is from Andhra Pradesh. That is how they used to link it. Now we are very firm. There is an institution Eagle. It is working very well. We are destroying the ganjai at the source itself, even cultivation level. We are prepared to cultivate. We want to create employment for them by giving some incentives, by alternative cropping. All these things we are working. So here, this is the one more bill is pending. If it comes, it will be more effective to control total and eradicate drugs and also ganja. Our government is very clear, zero tolerance on drugs and ganjai and heinous crime. So that is another bill. These 2 bills I request here. Apart from that, being a partner of NDA, we will to discuss about financial problems because of 5 years destruction in Andhra Pradesh. గత ప్రభుత్వ నిర్వాకంతోనే అసంపూర్తి వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేయాల్సి వస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన 5 వైద్య కళాశాలలో గత ప్రభుత్వమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. పేద విద్యార్థులకు విద్య అందకుండా చేసిందని విమర్శించారు. ఈ అంశంపై మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానమిస్తూ గత ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలల నిర్మాణానికి 8,548 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించిందని తెలిపారు. 4 ఏళ్లలో 2,225 కోట్లు విలువైన పనులు చేస్తే కేవలం 1,400 కోట్లు బిల్లులే చెల్లించింది. ఇప్పుడు 85% నిధులు వెచ్చించాలని వివరించారు. గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తెచ్చి కన్వీనర్ కోటాలో విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇవ్వకుండా చేసింది దని విమర్శించారు. 50% ఉండే కన్వీనర్ కోటాలో ఒక్కో సీటుకు 4 లక్షలు, మేనేజ్మెంట్ కోటా సీటుకు 13 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు 25 లక్షలు ఫీజు వసూలు చేసేలా నిబంధన తెచ్చిందని వివరించారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తామంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గౌరవ సభ్యుల ఆవేదనలో ఎటువంటి తప్పు లేదు అధ్యక్ష. ఎందుకంటే
ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ గత కొన్ని దశాబ్దాలుగా సేవలను అందిస్తూ ఈ ఆరోగ్య రంగంలో ఒక ప్రధానమైన భూమికను పోషిస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు సమీక్ష విషయంలో సానుకూలంగా స్పందించాలని, కానీ న్యాయ పరిమితులకు లోబడి నిర్ణయం తీసుకోవాలని వారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు అన్నారు అకారణంగా తొలగించారు అనేది. ఇది అకారణంగా తొలగించలేదు అధ్యక్ష. ఇది కోర్టు, గౌరవ హైకోర్టు తీర్పు కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం తనంతకు తాను సుమోటోగా తీసుకొని లేదా ప్రొయాక్టివ్గా ఉండి చేసిన ఇది కాదు అధ్యక్ష. కోర్టు, గౌరవ హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందనే విషయం గౌరవ సభ్యులందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అయితే దీంట్లో ఇది ఈనాటిది కాదు అధ్యక్ష, 23 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం. దీంట్లో ఇప్పటికే 9 కంటెంప్ట్ కేసులు, 247 రిట్ పిటిషన్లు వచ్చాయంటే ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని లిటిగేషన్లు తో ఇది సాగుతోందనే విషయం ఒకసారి నేపథ్యాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది యాక్చువల్గా 2027, 2002న విడుదలైన నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1377, తెలంగాణ ఇప్పుడు విడిపోయిన తర్వాత 946లో మొత్తం 2324 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ ఖాళీలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఎస్ఎస్సి మరియు ఒక సంవత్సరం ఎంపీ 10th క్లాస్ మరియు ఒక సంవత్సరం ఎంపీహెచ్ఏ మేల్ శిక్షణ కోర్సు అర్హతతో రాత పరీక్షను నిర్వహించారు అధ్యక్ష ఆగస్టులో 2022లో. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. 15,107/2002 దాఖలు చేసి ఇంటర్మీడియట్ కనీస అర్హతగా పరిగణించాలని అభ్యర్థించారు. దాంతో ఎస్ఎస్సి అర్హత కలిగిన మెరిట్ అభ్యర్థులను పరిగణించకుండా ఇంటర్మీడియట్ అర్హత ఆధారంగా నియామకాలు జరిగాయి అధ్యక్ష. హైకోర్టు మళ్ళీ 11/9/2003న తుది ఉత్తర్వులు ఇచ్చి ఇంటర్వ్యూలో ఒక రకంగా ఇచ్చారు, ఒక రకమైన తీర్పు వచ్చింది. ఫైనల్ ఆర్డర్స్ లో ఒక రకమైన తీర్పు వచ్చింది అధ్యక్ష. తుది ఉత్తర్వుల్లో ఎస్ఎస్సి మరియు ఎంపీహెచ్ఏ శిక్షణ కోర్సు ఆధారంగా ఎంపిక జాబితాను సిద్ధం చేసి తాత్కాలిక ఉత్తర్వుల ద్వారా నియమితులైన ఎంపిక జాబితాలో లేని అభ్యర్థులను తొలగించాలని ఆదేశించింది అధ్యక్ష. ఈ తుది ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. 2003లో దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. 8 ఏళ్ల తర్వాత 2011న సుప్రీంకోర్టు అన్ని ఎస్ఎల్పీలను కొట్టివేసి హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది. 2003లో ఏదైతే తుది ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిందో దాన్ని సమర్థించింది అధ్యక్ష. తదనంతరం ప్రభుత్వం 2012 ఒక జీఓఆర్టీ నంబర్ 273 జారీ చేసి 2324 ఎంపీహెచ్ఏ మేల్ పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన భర్తీ చేసింది. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలు కారణంగా 1200 మంది, ఏపీలో 920, తెలంగాణకి 280 అభ్యర్థులను తొలగించారు అధ్యక్ష. ఈ తొలగించబడిన అభ్యర్థులను మంత్రివర్గ సబ్ కమిటీ సిఫారసుల మేరకు 2013 అక్టోబర్ 2013న జీఓఆర్టీ నంబర్, ఇది చాలా ఫేమస్ జీఓ అధ్యక్ష, 1207 ద్వారా ఖాళీలను దృష్టిలో ఉంచుకొని 9 సంవత్సరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి నియమించారు అధ్యక్ష. అయితే వీరిలో కొందరు తక్కువ మెరిట్ గల అభ్యర్థులు ఉండడంతో హై మెరిట్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి మళ్ళీ రిట్ పిటిషన్ వేయడం జరిగింది. 2013లో దాఖలు చేశారు. 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ ఎట్టకేలకు 10 నెలల తర్వాత భూమికి తిరిగి రానున్నారు. నాసా వర్గాల సమాచారం ప్రకారం సునీత విల్మోర్ స్థానంలో అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేసేందుకు మరో 2 వ్యోమగాములు వచ్చే వారమే అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు. ఆ వ్యోమగాములు వెళ్లాక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరి భూమి మీదకు చేరుకుంటారు. ఐఎస్ఎస్ నుంచి సునీత విల్మోర్ మీడియాతో మాట్లాడారు. అంతరిక్ష కేంద్రం నిజంగా అద్భుతమని, అత్యున్నత శిఖరం మీద ఉన్న భావన కలుగుతుందని సునీత విలియమ్స్ పేర్కొన్నారు. అయితే తాము ఎప్పుడు తిరిగి వస్తామనే విషయంలో భూమి మీద ఉన్న వారికి ఖచ్చితమైన సమాచారం లేకపోవడం ఫలితంగా నెలకొన్న తీవ్ర అనిశ్చితి బహుశా అత్యంత కఠినమైన అంశమని విలియమ్స్ పేర్కొన్నారు. త్వరలోనే భూమి మీదకు తిరిగి రానున్న నేపథ్యంలో తన పెంపుడు కుక్కలను మళ్లీ చూడబోతున్నాననే విషయం తనను ఉద్విగ్నతకు గురి చేస్తుందని చెప్పారు. కాగా ఈ ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 2030 వరకు కాకుండా వెంటనే అంతరిక్ష కేంద్రాన్ని మూసివేయాలంటూ ఎలాన్ మాస్క్ చేసిన ప్రతిపాదనపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పేస్ స్టేషన్ ను మూసేయాలని చెప్పడానికి ఇది సరైన సమయం కాదని ఆమె పేర్కొన్నారు. Oh, that's a great question. I think, it's probably hardest, getting back to the other question, for my dogs, although thank God they don't really know time that well. But yes, I have 2 Labrador retrievers right now, Gunner and Rotor, who have been
having boy time with my husband, and I think they'll be very happy for mom to come home. So I'm excited to see my labs when I get back. And yes, these were Gorby's footprints. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ విమానాశ్రయంకి చేరుకున్న నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులతో పాటు పలువురు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. 2 రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చారు. నగరంలో జరిగే వివిధ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో నేడు విశాఖలో జరిగే బడ్జెట్ అనంతర చర్చలలో నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. దీంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా నిర్మల పాల్గొనే అవకాశం ఉంది. వైఎస్ జగన్ మతస్థిమితం కోల్పోయి ప్రజాస్వామ్య విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ వై నాట్ 175 కాస్త 11కి పడిపోయి ఆక్కసతో జగన్ మతిస్థిమితం కోల్పోయారని విమర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని తాము అనగలమని ఎద్దేవా చేశారు. ప్రజా జీవితంలో ఉండి ఒక్క రూపాయి కూడా సాటివారికి ఖర్చు చేయని జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అధికారంలో ఉండగా వర్క్ ఫ్రం హోం ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్ ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు శాసనసభ్యుడయ్యారని సెటైర్లు వేశారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, లోకం నాగమాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్, పచ్చమట్ల ధర్మరాజు, వంశీకృష్ణ, సుందరపు విజయకుమార్, నిమ్మక జయకృష్ణ కూడా పాల్గొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతిస్థిమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయాల్లో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం జనసేన పార్టీ నుంచి, తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. అటువంటి సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు. మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? అది ఆ విధానం కాదని ఆ రోజు చురకలు వేసింది. అందుకనే అంటున్నాను నేను, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి
రూల్స్ పాటించని వ్యక్తి తన సొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వం లేదు. ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు జనసేన పార్టీ పైన, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. ప్రజలకి మీరు అండగా నిలబడాల్సిన బాధ్యతని మీరు విస్మరించుకుని ఈ రోజున మీరు శాసనసభకు కూడా రాకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి కాస్త ఈ రోజున వర్క్ ఫ్రమ్ బెంగళూరు శాసనసభ్యుడిగా తయారయ్యాడు. శాసనసభకు వచ్చి మీరు మాట్లాడాలి కదా ప్రజల సమస్యలపైన. ఆ బాధ్యత లేదా మీకు? ఏపీలో పరిస్థితులు పెనం మీద నుంచి పొయ్యిలకు పడినట్లయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ కూటమి పార్టీలు రాహుకేతువుల్లా గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయన్నారు. 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో లక్షల కోట్ల అప్పు ఉంటే రాష్ట్ర విభజన తరువాత అదనంగా 2.5 లక్షల కోట్లు టీడీపీ, మరో 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. కూటమి బడ్జెట్ బాహుబలి కాదని బాహుబలి అప్పుల బడ్జెట్ గా ఉందన్నారు. జగన్, చంద్రబాబు ఇరువురు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారన్నారు. సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ చేశారన్నారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ పట్టుబడడం పిల్ల చేష్టలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అటు వైకాపా, ఇటు కూటమి పార్టీలు రాష్ట్రానికి రాహు కేతువులుగా తయారైనాయి. దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో గత 5 సంవత్సరాల్లో అరచేతిలో వైకుంఠం చూపించాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి పాలన గత 9 నెలలుగా అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించాలనో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించాడు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, ఆటవిక ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి సర్వనాశనం చేసి ఆయన వెళ్ళిపోయినాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పని ఎలా ఉందంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తారైంది. ఈ 9 నెలల్లోనే అంతకంటే అధ్వానమైంది. మద్యం పరిస్థితి ఎలా ఉందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఇది మద్యం పాలసీ. మద్యం ఏరులై పారుతూ ఉంది. ఆఖరికి పాఠశాలల్లో, హై స్కూళ్ళల్లో పిల్లలకు వచ్చేసి గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అరాచక పాలన. ఆడోళ్లకు రక్షణ లేదు, మొగోళ్లకు రక్షణ లేదు, హిజ్రాలకు రక్షణ లేదు రాష్ట్రంలో. అటువంటి పరిస్థితి ఉంది. ఇక అప్పుల విషయంలో అటు జగన్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, రుణాంధ్రప్రదేశ్గా తయారు చేశాయి. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల్లో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే మన నవ్య ఆంధ్రప్రదేశ్ వాటాగా వచ్చిన అప్పు 1 లక్ష కోట్ల రూపాయలు. 16 మంది ముఖ్యమంత్రులు, 58 సంవత్సరాలు, 1 లక్ష కోట్ల రూపాయల అప్పు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అదనంగా చేసిన అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అదనపు అప్పు 6 లక్షల కోట్ల రూపాయలు. 58 సంవత్సరాలలో 1 లక్ష కోట్ల రూపాయలు. 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్ల రూపాయలు. మొత్తము 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చేసి డైరెక్ట్ అప్పు ఉంది. తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే టీడీపీ కూటమి పార్టీలు పదే జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు,
రుణాంధ్రప్రదేశ్ చేశాడు, ఇంకా అప్పు పుట్టకుండా చేశాడు, అప్పు తీసుకొద్దామన్నా కానీ ఇంక అప్పు పుట్టే పరిస్థితి లేదు అని నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన మాటలు ఇవి. దేశంలో అప్పు పుట్టని రాష్ట్రం, అప్పు తీయడానికి అవకాశం లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్పారు. నిజమేనేమో అనుకున్నాం. కానీ అదే బడ్జెట్లో ఆయన అంకెలు చూస్తే 2023-24 అంటే జగన్మోహన్ రెడ్డి చివరి సంవత్సరం పశువులను అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో సూర్యారావుపేట వద్ద జాతీయ రహదారిపై హిందూ గోసేవ సమితి సభ్యులు అడ్డుకున్నారు. దీంతో లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఉత్తర మండల డీఎస్పీ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ కంటైనర్లో 52 ఎద్దులను బంధించి అక్రమంగా తరలిస్తున్నారన్నారు. లభించిన బిల్లుల ఆధారంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చిలకూరిపేట సంతకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుందన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వచ్చి వాహనాన్ని సీజ్ చేశారన్నారు. సీతానగరం మండలం బొబ్బిలిలంక వద్ద ఉన్న పునరావాస కేంద్రానికి ఎద్దులను తరలించామన్నారు. వాహన యజమానిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పశువులను అక్రమ రవాణా చేస్తున్న మాఫియాకు పోలీసులు సహకారం ఉందని హిందూ గోసేవ సమితి సభ్యులు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాజానగరం మండలం దుర్గమ్మ తల్లి జంక్షన్ దగ్గర ఒక కంటైనర్లో ఆవుల్ని తరలిస్తున్నారు అనే సమాచారం రావడం జరిగిందండి. దాని మీద వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఒక క్లోజ్డ్ కంటైనర్లో సుమారు ఒక 52 ఎద్దులు ఉన్నాయి, నాట్ కౌస్ ఎద్దులు ఉన్నాయి. అవి సఫకేటెడ్ స్టేజ్లో ఉన్నాయి. సో కంటైనర్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ క్యారింగ్ యానిమల్స్, ఓన్లీ గుడ్స్ క్యారియర్. సో దాని మీద ఆర్టీఓ వాళ్ళని పిలిపించడం జరిగింది. ఎంబీఐ గారు వచ్చారు, ఆ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. లోపల ఉన్న క్యాటిల్స్ కండిషన్ కొద్దిగా సఫకేటింగ్గా ఉండడం వల్ల ఇమీడియట్గా వాటిని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళతో, వెటర్నరీ వాళ్ళతో మాట్లాడి సీతానగరం మండలం బొబ్బిలంక దగ్గర ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది, ఇమీడియట్గా అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది. దీని మీద కేసు బుక్ చేశాము. ఈ ఎద్దులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పంపిస్తున్నాయి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలియడం జరుగుతుంది. తర్వాత మీకు వివరాలు తెలియపరుస్తాము. థ్యాంక్ యూ. బిల్స్ ఉన్నాయండి. బిల్స్ మీద ఉన్న ప్రకారం శ్రీకాకుళం జిల్లా మానవరం దగ్గర నుంచి చిలకలూరుపేట సంతకి తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. అది వెరిఫై చేయాలండి. డ్రైవర్ అయితే ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. ఆ బిల్స్ అన్ని వెరిఫై చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఒకే రైతు దగ్గర నుంచి వస్తున్నాయా వేరే దగ్గర నుంచి వస్తున్నాయా వెరిఫై చేస్తాం. అవి కూడా వెరిఫై చేస్తున్నామండి. ఆ క్రైమ్ నెంబర్ని బేస్ చేసుకొని, ఆ వెహికల్ నెంబర్ని బేస్ చేసుకొని ప్రీవియస్ క్రైమ్స్లో ఏమైనా ఇన్వాల్వ్ అయిన కూడా వెరిఫై చేసి అది కూడా రిజిస్టర్ చేస్తామండి. ఎఫ్ఐఆర్ అదుపులోకి తీసుకున్నామండి. ఓనర్ తోటి మాట్లాడాము, ఓనర్ కూడా వస్తున్నాడు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. లారీలో ఈ 51 ఆక్సెస్ని తీసుకొని పోతున్నారో అది కూడా వైలేషన్ ఆఫ్ నామ్స్ అనమాట. క్లోజ్డ్ కంటైనర్లో తీసుకొని వెళ్ళకూడదు. దట్ కంటైనర్ ఈజ్ మెంట్ ఫర్ గూడ్స్ క్యారియర్ ఓన్లీ. సో దీని మీద ఆ ఓనర్ మీద కూడా, ఆ కన్సర్న్ అథారిటీస్ మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. మరి హిందూ సంఘంలో ఉన్నటువంటి యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీ దయానంద దత్త స్వామీజీ వారు మన రాజమండ్రి పట్టణంలో మరి అక్రమముగా గోవులను మరి మార్కెట్కు తరలిస్తున్నారు. వాటిను మరి సాధు మహాత్ములందరూ కలిసి పట్టుకొని మరి ప్రభుత్వ యొక్క యంత్రాంగానికి మరి మీడియాకు అందజేస్తున్నాము. ప్రభుత్వం వారు కూడా దీన్ని గమనించి గోవులను రక్షించుకుందాము. గోవులను మనం రక్షించుకోవాలి. మన ధర్మం మనం కాపాడుకోవాలి. మన సనాతన ధర్మం, మన హిందూ బంధువులందరూ కూడా ఏకమైపోయి గుప్త కంఠంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఖండించాలని మేము తెలియజేసుకుంటూ మరి మన యొక్క ఎస్ఐ గారికి కానీ మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ మనవి చేస్తున్నాం. ఇది గమనించాలని మన పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం జరిగింది. ఉత్సవాల్లో భాగంగా సింహవాహనంపై లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చారు. 46వ అహోబిలం మఠం పీఠాధిపతి యతేంద్ర మహాదేశికన్ సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాల నడుమ గరుత్మంతుని చిత్రాన్ని ఆలయ ధ్వజస్తంభం పైన ఆవిష్కరించారు. గరుత్మంతుని చిత్రాన్ని అవరోహణం చేయడం వల్ల బ్రహ్మోత్సవాలు సజావుగా సాగుతాయని, గరుత్మంతుని ఆశీస్సులు ఉంటాయని ఆలయ పూజారులు తెలియజేశారు. సింహ వాహనంపై శ్రీ జ్వాల నరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నారదం పరిభప్రచ్చ వాల్మీకిం మునిపుంగవం తపస్సాధ్యాయుదం తపస్వీవాగ్గిరాంబరం నారదం పరిభప్రచ్చ వాల్మీకిం మునిపుంగవం పరాశరం మునిమరంకృత పూర్వాణ్యవర్ధితం मैत्रेय परिभप्रच्छविदवद्यानि बाध्यतः धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेदायुत्सवाः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेदायुत्सवाः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय अखिल भुवनजन्मन्त्येव सङ्ग्रहदलीले विनदरक्षे प्रातरक्षैकदीक्षे श्रुति परिधिविदीप्ते ब्रह्मनिष्ठीनिवासे भवतु बहुबलस्मिन् श्रेयसे भक्तिरूपा अखिल भुवनजन्मध्येम भङ्गाधरीधे विनदरक्षे प्रातरक्षैकदीक्षे श्रुति परिधिविदीप्ते ब्रह्मनिष्ठीनिवासे भवतु बहुबलस्मिन् श्रेयसे भक्तिरूपा अहो वीर्यमहो गौर्यमहो बाहुपराक्रमः नारसिंहः परं दैवम् अहो बलमहो विलं சென்னான் குடையாம் இருந்தால் சிங்காதனமாம் என்னால் மரபடியாம் நீல்கடலுள் என்னும் குடையாம் மணியக்காம் கும்பட்டாம் புல்குமணையாம் திருமால் சென்னால் குடையாம் இருந்தால் சிங்காதனமாம் என்னால் மரபடியாம் நீல்கடலுள் என்னும் குடையாம் மணிவிலக்காம் கும்பட்டாம் புல்குமணையாம் திருமால் புரவ கலாபுனசங்கரதாங்க கல்பகத்வஜாரவிந்தாம் புதவஜ்ரலாஞ்சனம் விக்ரமத்வச்சரணாம் புதத்வயம் மதியமூர்த்னானமலங்கரித்தது எங்குமுலன் கண்ணழந்த மகளைத்தான் திங்கில்லையாவிலன் விலனியன் தூண் குடைப்ப அங்கப்புழுதே அவன் வியத்தோன் என் சிங்கப்பிரான் பெருமையாராயும் சீம் வைத்தேன் வந்தே வைகுண்டதேனான் எம் தேவம் ஜோத்ரமஜீகிருதம் யச்சேத்ததிகரத் வந்தே விஸ்வவேதவ்யவர்த்திதம் பூதம் கரத்த மகதாத்வய பட்டநாத ஸ்ரீபக்திதார குலசேகர யோகி பாவான் भक्तान् वीरेण बलकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्गुधमुनिं प्रणतोत्मिनित्यं नमः पन्नगजद्धाय वैकुण्ठपथवर्तिने श्रुतिसुन्दरदुतोत्पादमन्तराय गरुत्पदे यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहगदत्परितरानुचनालमेने अस्मद्गुरोर्भगवतोऽत्यदयैकसिन्धो रामानुजस्य चरणौ चरणं प्रपद्ये उपवीदनमुद्धपुण्डवन्तं जगत्पुण्यफलं मृदण्डहस्तं शरणागत शास्त्रवाहमीडे शिखया शेखरिणं पदिष्यदीनां भाद्रपदमानुदर विमल ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.